ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మా వలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మాతో మనందరితో ప్రభు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మనం ధైర్యపరుస్తున్నారు అనేది మనం చూద్దాం. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రభువుని నమ్ముకుని విశ్వాసనని కేవలం చెప్పుకుంటున్నావా? పేరుకే విశ్వాసివి కానీ ప్రభు పట్ల నీలో ఏ విధమైన అవిశ్వాసమైనా ఉందేమో ఒకసారి ఆలోచించు. ఒక అమూల్యమైన విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలని నీకు తెలుసా? అవిశ్వాసము, అల్ప విశ్వాసము నీలో ఎంతమాత్రం ఉండకూడదని అసలు నువ్వు గ్రహించావా? జాగ్రత్త సుమా, అమూల్యమైన విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే కదా అపొస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్తున్నాడు. నిజంగా ఎంత సంతోషకరమైన విషయం కదా. అంటే అలనాటి అపొస్తలుల యొక్క విశ్వాసము చాలా అమూల్యమైనది అనమాట. అనగా చెక్కు చెదరిందని అర్థం. అమూల్యమైనదంటే చాలా విలువైనది, ఇంకా చెక్కు చెదరింది అని అర్థం వస్తుంది. అటువంటి అమూల్యమైన చెక్కు చెదరని విశ్వాసాన్ని అలనాటి అపొస్తలులు కలిగి ఉన్నారు. మరి వింటున్న మిత్రమా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ విశ్వాసం ఎలా ఉంది? అల్ప విశ్వాసివా లేదంటే అవిశ్వాసివా? అల్ప విశ్వాసం, అవిశ్వాసం నీలో ఉంటే ఇంకా అమూల్యమైన విశ్వాసానికి నీ హృదయంలో స్థానం ఎక్కడుంది? అమూల్యమైన విశ్వాసం అంటే చెక్కు చెదరంది, చాలా విలువైందని కూడా. అనగా ఏం జరిగినా ప్రభు నుంచి వేరు చేయని విశ్వాసం అనమాట. నింద, శ్రమ, ఆకలి ఏదైనా సరే ప్రభు ప్రేమ నుండి వేరు చేయకూడదు నిన్ను. అటువంటి అమూల్యమైన విశ్వాసాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. కానీ నేటి క్రైస్తవం ఎలా ఉంది? చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న విషయాలకే ప్రభు నాకు ఇది చేయలేదు, ఆ కడుపు నొప్పి తగ్గించలేదు, ఈ కాలు నొప్పి తగ్గించలేదు, లేకపోతే ఆ పని చేయలేదు, నీ గృహం అడిగితే ఇవ్వలేదు, లేకపోతే అది కొనుక్కుందాం అనుకుంటే ఇవ్వలేదు, ఇలాంటి విషయాలకి ప్రభు నుంచి దూరం అయిపోతున్నారు. ఇది ఎంతో ఎంతో బాధపడవలసిన విషయం కదా. ఇలాంటి విషయాల కోసం ఆ ప్రభు నీ కోసం వచ్చాడు. దివి నుండి భూమికి దిగి వచ్చింది ఎందుకు? నీ ఆత్మను రక్షించడానికి, నేను నరకం నుంచి తప్పించి ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి, ఆయన రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడగబడ్డానికి కదా. ఇవన్నీ వదిలేసి చిన్న చిన్న విషయాలకి దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదని తప్పిపోతూ ఉంటే నీది అమూల్యమైన విశ్వాసం అవుతుందా? కేవలం అల్ప విశ్వాసం అవుతుంది నీది. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. అవిశ్వాసము, అల్ప విశ్వాసం ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు. ఒక అమూల్యమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలనాటి అపొస్తలులు ఎలాగైతే పేతురు మాట్లాడుతున్నాడు కదా, మా వల్లనే అమూల్యమైన విశ్వాసం అంటున్నాడు. కాబట్టి వాళ్ళు కలిగి ఉన్న అమూల్యమైన విశ్వాసాన్ని ఈరోజు నీవు కూడా కలిగి ఉండాలి. ఏం జరిగినా సరే నీ జీవితంలో, బ్రతికైనా చావైనా, అపొస్తలుడైన పౌలు మాటలు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అలాగే ఈరోజు నీ జీవితం ఉండాలి. సహోదరుడా జాగ్రత్తగా విను, సహోదరి జాగ్రత్తగా విను. ఈరోజు నీవు కూడా బ్రతుకుడు క్రీస్తే, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకు, చావైతే లాభంగా నీకు ఉండాలి. ఒకవేళ నువ్వు ఎప్పుడు చనిపోయినా ప్రభు రాజ్యానికి వెళ్ళాలి. అటువంటి భక్తి నువ్వు చేయాలి. అప్పుడు నీది అమూల్యమైన విశ్వాసం కింద ప్రభు లెక్క కడతాడు. అవిశ్వాసము, అల్ప విశ్వాసం ఉంటే నువ్వు పరలోకానికి చేరుకోలేవు. కాబట్టి అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించు. ప్రభు మీద పూర్తిగా విశ్వాసం ఉంచు, 100% ఆయనలో నమ్మకం ఉంచు. నీ విశ్వాసం నిజంగా అమూల్యమైనది అయితే నువ్వెప్పటికీ ప్రభులోనే ఉండగలుగుతావు. బలమైన స్థిరమైన భక్తి నువ్వు చేయగలుగుతావు. నీ అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి అనేకులు క్రీస్తుకి చేరువవుతారు. నీ ప్రభులో నీవు, ఆయనతో నీవు యుగయుగాలు సంతోషంగా ఉండగలుగుతావు. నీ విశ్వాసం ఎటువంటిదో మరి ఒక్కసారి ఈరోజు నేను నీవు పరిశీలన చేసుకో. అమూల్యమైన విశ్వాసాన్ని నీవు కలిగి ఉండు. ఆమేన్.